పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పాఠశాలలో సెక్స్ ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు, పాఠ్యాంశాల్లో సరికొత్త సిలబస్ ఇక నుంచి ప్రారంభం, దేశవ్యాప్తంగా లైంగిక విద్య ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయం, సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పణ. దేశవ్యాప్త విద్యా సంస్థల్లో ఒక విప్లవాత్మకమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. పాఠశాలలు, కళాశాలల్లో సమగ్ర లైంగిక విద్యను ఒక ప్రధాన పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రత్యేక జాతీయ కమిటీ నివేదికను ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించింది. సుప్రీంకోర్టు నుంచి తుది అనుమతి లభించిన వెంటనే దేశవ్యాప్తంగా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్ నేతృత్వంలో అత్యున్నత ధర్మాసనం ఎదుట అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఐశ్వర్య భాటి ఈ సుదీర్ఘ వివరాలను వెల్లడించారు. సమాజంలో ఎంతో కాలంగా నలుగుతున్న ఈ సున్నితమైన అంశాన్ని పాఠ్య ప్రణాళికల్లో చేర్చడం ద్వారా రాబోయే తరాల్లో సరికొత్త మార్పు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది. కౌమార దశలో ఉండే నవయువకులు పరస్పర అంగీకారంతో జరిపే ప్రేమాయణాలు లేదా మైనర్ గర్భాధారణ కేసులు నేరుగా ఫోక్సో చట్టం కిందికి వచ్చి తీవ్రమైన నేరాలుగా మారుతున్న తీరుపై సుప్రీంకోర్టు గతంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాల కఠినత్వం ఒకటే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి శాశ్వత మార్గాలను అన్వేషించాలని, అలాగే మైనర్ల ప్రైవసీ హక్కులను భంగం కలగకుండా చూసేందుకు తగిన విద్యా విధానాలను రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణులు, దేశంలోని ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్తలతో కూడిన ఒక 26 మంది సభ్యుల జాతీయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల బృందం సమాజంలోని వివిధ కోణాలను లోతుగా అధ్యయనం చేసి విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుంచే శాస్త్రీయ అవగాహన పెంచడమే దీనికి ఏకైక సరైన మార్గమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. జాతీయ నిపుణుల కమిటీ చేసిన ప్రధాన సిఫార్సుల ప్రకారం సమగ్ర లైంగిక విద్యతో పాటు చిన్నపిల్లలపై సాగుతున్న లైంగిక వేధింపుల నివారణ అంశాలను పాఠశాలలో ప్రధాన సిలబస్లో భాగం చేయనున్నారు. ప్రాథమిక తరగతుల నుంచే పిల్లల వయసుకు తగినట్లు శరీర భాగాలు, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల క్లారిటీ ఇవ్వనున్నారు. సమాజంలో పిల్లలు ఎదుర్కొనే వివిధ రకాల స్పర్శల పట్ల స్పష్టతనిస్తూ మంచి స్పర్శ, చెడు స్పర్శ లాంటి అత్యంత ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలుంటాయి. ప్రాథమిక స్థాయి స్కూల్ నుంచే వారానికి కనీసం 2 సార్లు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ అంశాలపై ప్రత్యేక తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలని కమిటీ స్పష్టం చేసింది. సాధారణ ఉపాధ్యాయుల కంటే ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన అధ్యాపకులను నియమించడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు. ఈ విధానం కేవలం విద్యార్థులకే పరిమితం కాకుండా తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. పిల్లల ఎదుగుదలలో దశలో వచ్చే శారీరక, మానసిక మార్పులపై తల్లిదండ్రులకు, సంరక్షణలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. నూతన విద్యా విధానం నిబంధనలకు అనుగుణంగా ఈ సరికొత్త పాఠ్యాంశాలను సత్వరమే రూపొందించాలని ఎన్సీఈఆర్టీ సంస్థను కోరినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. ఈ ప్రతిపాదిక గనక దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే లైంగిక విద్యపై సమాజంలో ఉన్న అనాది అపోహలు తొలగిపోవడమే కాకుండా చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలను ప్రాథమిక స్థాయిలోనే అరికట్టడానికి బలమైన పునాది పడుతుందని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. కౌమార వయసులో వచ్చే మార్పుల పట్ల పిల్లల్లో శాస్త్రీయమైన అవగాహన ఉండడం పట్ల అపరాధ రుగ్మతలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ఈ కమిటీ పూర్తి నివేదికను నిశితంగా పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే విద్యా సంస్థల్లో సరికొత్త అధ్యయనం ప్రారంభం కానుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.